హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి వచ్చినటువంటి జిల్లా కోర్టులకు లాస్ట్ డేట్ అయితే ముగిసింది. ఇప్పుడు మనకు అందరూ డౌట్ ఏమంటే ఎన్ని అప్లికేషన్స్ పోయి ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ అని చెప్పారు కదా. మరి చూస్తూ ఉంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. మరి యాక్చువల్గా ఎన్ని అప్లికేషన్స్ పడ్డాయి, రియల్గా అంతమంది అప్లై చేశారా, ఎందుకు అని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు వివరించడానికి ట్రై చేస్తా. మరి అఫీషియల్ అయితే మాత్రం ఇంత అప్లికేషన్ వచ్చిందనేసి ఏపీ హైకోర్టు చెప్పలేదు కాబట్టి వచ్చిన తర్వాత మరొకసారి మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మాత్రం మనకు గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు మనకు ప్లాన్ ఏమి, ఎంత వేకెన్సీస్ పోయింది, మరి ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది చూస్తాం ఇక్కడ. మరి గడువు ముగిసింది కాబట్టి అప్లికేషన్ సంఖ్య ఎంత ఉంది అనేసి చాలామంది దీని మీద చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట. మరి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఈ యొక్క అన్నింటి మీద కూడా ఒక చిన్న రివ్యూ అనేది ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది, గమనించండి. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్కు అత్యధికంగా 1,20,000 మంది అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు అనుకుంటుంటారు ఏం సార్ మీరు కాంపిటీషన్ లేదు అనేసి 1,20,000 మంది అప్లై చేసినారు అని అనుకుంటూ ఉంటారు. నేను తర్వాత మీకు క్లారిటీ చెప్తా, నిజంగా అంతమంది ఉన్నారా లేరా, ఎందుకు ఇంత నెంబర్ వచ్చింది కూడా నేను చెప్తా, జాగ్రత్తగా గమనించండి. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీ చేసిన వాళ్ళ సంఖ్య 1,20,000 అప్లికేషన్ పైచిలుకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో వచ్చింది మనకేమంటే ఆఫీస్ సబార్డినేట్స్, ఇది కూడా 51,000 వేకెన్సీస్. సో 51,000 చూస్తే ఇది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎందుకు నేను చెప్తా. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య 51,000. సో 51,000 తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీ పడే వాళ్ళ సంఖ్య 21,000. మరి చూస్తే ఎగ్జామినర్కి చూస్తే 17,000 పైచులకు, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మరి 17,000 మంది అప్లై చేయడం జరిగింది. ఇది కూడా కొంచెం కాంపిటీషన్ తక్కువ అని చెప్పొచ్చు. తర్వాత కాపీస్ట్ ఉద్యోగాలకు 10,000 పైచులకు మంది అప్లై చేశారు. టైపిస్ట్ కూడా దాదాపుగా 10,000 మంది ఉన్నారు. సో టైపిస్ట్ ఉద్యోగాలు కూడా 10,000 మంది దగ్గర అప్లై చేయడం జరిగింది. మరి స్టెనోగ్రాఫర్కి అయితే మాత్రం కేవలం 4,500 మంది మాత్రం అప్లై చేశారు, ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో స్టెనో చేసిన తక్కువ మంది ఉంటారు కాబట్టి. మరి డ్రైవర్ ఉద్యోగాలకు కాంపిటీషన్ బాగానే ఉంది, 8,000 మంది పైగా అప్లై చేయడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 16,000. మరి తర్వాత 10th క్వాలిఫికేషన్తో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు 42,000 మందికి పైగా అప్లై చేయడం జరిగింది. ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరియు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి సంఖ్య ఇది. అయితే అఫీషియల్గా మాత్రం ఇంత వచ్చిందనేసి హైకోర్టు నుంచి మనకి ఏమైనా అప్డేట్ వస్తే అప్పుడు దాని మీద మనం డిస్కస్ చేద్దాం. మరి దీని మీద ఓవరాల్గా మనం రివ్యూ చూసుకుంటే ఒక్కసారి చూద్దాం మిత్రమా. ఎందుకు జూనియర్ అసిస్టెంట్కు 1,20,000 మంది పోటీ పడ్డారు అంటే ఇది జాబ్ చాలా బాగుంటుంది అనేసి చాలామంది దీనికి అప్లై చేసి ఉంటారు, 1,20,000 మంది. అయితే ఇక మీ డౌట్ ఏమంటే సార్ నిజంగా 1,20,000 మంది అప్లై చేశారా అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు గమనించండి, నాకు తెలిసి 1,20,000 మంది అయితే దీన్ని అప్లై చేయలేదు. ఏం సార్ మీరు ఎట్లా చెప్తారు ఇంత గట్టిగా కంటుంది? ఎస్, అప్లై చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే దాదాపు చాలామంది స్టూడెంట్స్ మల్టిపుల్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎప్పుడు గమనించినది, సో మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేయడం జరిగింది, మల్టిపుల్గా అప్లికేషన్స్ ఉన్నాయి. సో మన టర్నింగ్ పాయింట్ ఇన్స్టిట్యూట్లో చూస్తే ఒక అభ్యర్థి గరిష్టంగా 8 జిల్లాలకు అప్లై చేశాడు, 8 డిస్ట్రిక్ట్స్ అప్లై చేయడం జరిగింది ఒక అభ్యర్థి. మరి యావరేజ్ మీద అయితే కొందరు మినిమం ఒక అభ్యర్థి 3 పోస్టులు అప్లై చేయడం, 3 జిల్లాలకు, ఇదే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలనే 3 జిల్లాలకు అప్లై చేయడం జరిగింది. కొందరు మాత్రం 1, 2 తప్పితే మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా మల్టిపుల్స్ అప్లై చేయడం జరిగింది. సో ఓవరాల్ మీద అయినా కూడా సో అండ్ అరౌండ్ ఓవరాల్ చూస్తే ఒక్కొక్కరు యావరేజ్ మీద 2.5 నుంచి 3 మల్టిపుల్ అప్లికేషన్ ఉన్నాయి కాబట్టి బై 3 చేసుకుంటే ఎంతమంది ఇక్కడ 40,000 మంది మాత్రమే అప్లై చేశారు. లేదన్న వర్స్ట్ కేసు అయినా సరే 50,000 మంది అప్లై చేయడం జరిగింది. అంతే, పేరుకు 1,20,000 భయపడకాకండి. సో మనకు చేసిన వాళ్ళ సంఖ్య ఏంటంటే మనకు 40,000 మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది. లేదు అనుకున్నా కూడా మీరు అనుకున్నా 50,000 మంది. కానీ 50,000 మంది పోటీలు ఉంటారంటే ఉండరు, ఏదో పడింది అప్లై చేయాలని చేసినంతవరకే. కానీ పోను వీళ్ళు కొంచెం డిగ్రీ అడుగుతూ లాస్ట్కి అప్లై చేస్తారు, ఎగ్జామ్ కూడా పోరు అనమాట. మీరు బాగా ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు చూసినా కూడా దాదాపుగా మనకు 40% మంది ఆప్షన్ డిసే ఉంటారు.
సో కాబట్టి పేరుకు 1,20,000 ఉద్యోగాలైన 1,20,000 అప్లికేషన్ ఉన్నప్పటికీ మల్టిపుల్స్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా అప్లికేషన్ వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందంటే 40,000 నుంచి 50,000 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత చూస్తే ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్కు మల్టిపుల్స్ తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇది కొంత డిగ్రీ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేయకూడదు కాబట్టి మరి దాన్ని తక్కువ వాళ్ళకి కాబట్టి 1,000 మంది అంటే ఇది సరాసరి మనకు 1 పాయింట్ అంటే ఒక్కొక్కరు మీద ఎత్తుకుంటే 1.5 నుంచి 2 అంటే ఇక్కడ కూడా మల్టిపుల్ అప్లికేషన్స్ పడినాయి. అప్పుడు యావరేజ్ మీద ఎత్తుకున్న 2 అనుకున్న బై 2 వేసుకుంటే ఇక్కడ మనకు 25,000 మంది ఉన్నారు. ఓకే, సో 25,000 మంది మాత్రమే దీంట్లో మనకు వస్తారు. అంటే మల్టిపుల్స్ 25,000 మంది మాత్రం వస్తారు. మరి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ ఎప్పుడైనా సరే ఈ యొక్క సంఖ్యను మీరు ఇది 21,000 మెంబర్స్ అప్లై చేయలేదు. అన్ని మల్టిపుల్ అప్లికేషన్స్ కలుపుకుంటే ఈ సంఖ్య. సో మల్టిపుల్ అప్లికేషన్స్ కలుపుకుంటే ఈ సంఖ్యను మీరు భావించండి. సో అదేవిధంగా కాపీస్టు టైపిస్ట్ ఉద్యోగాలకు సో ఇవన్నీ కూడా మరి స్టెనో వాళ్ళకైతే మాత్రం మంచి అవకాశం. ఎవరికైతే ఇక స్టెనోగ్రఫీ ఉందో టైపిస్ట్ ఉందో వాళ్ళకు ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కూడా మంచి వేకెన్సీస్ రాబోతున్నాయి. చాలా గొప్ప అవకాశం. రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఈ యొక్క సంఖ్యను ఎప్పుడైనా సరే మీరు పక్కన పెట్టేసేయండి. మరి ఇంతమంది అప్లై చేశారా, నాకు జాబ్ ఏడొస్తుంది, ఉండే సంఖ్య 1620 పోస్టులే, ఇంత లక్షల మంది అప్లై చేశారా, నాకు జాబ్ ఏడొస్తుంది అనేసి చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. సో నిరుత్సాహపడద్దండి. ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది లేకుండా ఏ జాబ్ లేదు. ప్రతి చోట కూడా ఎనీవేర్ ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. మనం చూసాం కదా మనం. సో గ్రూప్ 2 మెయిన్స్లో చూసినట్టయితే గ్రూప్ 2 మెయిన్స్ ఉండే సంఖ్య 900, ఎంతమంది 95,000 మంది మెయిన్స్కు క్వాలిఫై కావడం చూసాం కదా. సో ఎక్కడ కూడా కాంపిటీషన్ అనేది ఉండి తీరతాది. సో దీని గురించి వర్రీ కావద్దండి. ఎవరైతే ఈరోజు ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదే ఉత్సాహం ఊపు మీకు ఎగ్జామినేషన్ వరకు ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. దీనిలో ఎటువంటి డోకా అవసరం లేదు. సో ఎక్కడ కూడా మీరు నెగిటివ్గా ఫీల్ కామకండి. ఈ యొక్క నెగిటివ్ థాట్స్ నుంచి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే మన పని అయిపోయింది. సో లాస్ట్ డేట్ ముగిసింది కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేసాం కాబట్టి మన పని ముగిసింది. సో కాంపిటీషన్ ఉంటుంది, అప్లై చేసిన వాళ్ళ సంఖ్య మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ అంతా పక్కన పెట్టేసి ద బెస్ట్ నేను చదవాలి, మిగతా వాళ్ళకంటే నేను బాగా చదువుకొని నాకు జాబ్ కావాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మిత్రం మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. సో మరి ఇంకా మీకు నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ప్రతి అప్డేట్ కూడా మీకు అందిస్తూ ఉంటాం. మరి ఒకవేళ మీకు ఏమన్నా సరే ఆన్లైన్లో కోర్స్ మీకు కావాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అంతా గందరగోళంగా ఉన్నాయి కదా, ఇప్పుడు అయిపోయింది, ఫ్రీ అయిపోయినాం కాబట్టి మీకు ఒకవేళ ఈ యొక్క కోర్స్ వరకు మీకు కొనాలనుకుంటే కూడా మన ఉత్తమ్ అకాడమీ యాప్ ఉంది. మీకు ఆఫర్ కోర్స్ నడుస్తూ ఉంది. కేవలం 1,500 రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం 300 రూపీస్కి మీకు ఆఫర్ నడుస్తుందన్నమాట. మరి ఇక్కడ ఇది ఈ యొక్క కోర్స్ మీకు కావాలనుకుంటే ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీరు పొందవచ్చు. చాలామంది గ్రూప్ 1 కోర్సు, గ్రూప్ 2 కోర్సు ఏదో కోర్స్ అంతా డంపు చేసి పడేశారు. కానీ మనం అట్లా కాదు. మీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రం తీసుకొని వచ్చి ప్రీవియస్ పేపర్లు అయితేనేమి, గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి, చాప్టర్ వైజ్ టెస్టులు అయితేనేమి, సో లేటెస్ట్ ప్యాటర్న్లోనే అన్నీ కూడా వీడియోస్ అని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండేటే కాకుండా మీకు అన్నీ కూడా అప్డేట్ జరుగుతున్నాయి. ఇంగ్లీష్ మీద ఎక్స్ట్రాడినరీగా మీకు తెలుగులో మీని కూడా చెప్పడం జరిగిందనమాట. కంప్లీట్లీ ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా అనమాట. సో అదే మాదిరిగా జిల్లా కోర్టులతో పాటుగా మీరు త్వరలోనే హైకోర్టులు ఉద్యోగాలు పడుతూ ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అదే మాదిరిగా జిల్లా కోర్టుకి సిలబస్ ఏమైతే ఉందో హైకోర్టు వాటికి కూడా సిలబస్ అదే జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రం ఉంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీద కానీ, జీకే మీద కానీ, గ్రాండ్ టెస్ట్ మీద కానీ, కరెంట్ అఫైర్స్ మీద కానీ, మరియు జిల్లా యొక్క సమాచారం అయితేనేమి, మరి జీకే పీడిఎఫ్ అయితేనేమి, ఏది కావాలంటే అది మీకు అందుబాటులో ఉంది. మీరు చేసిన పనుల్లో మొత్తం సెకండ్ మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్సు ఏమైతే ఉందో చూడండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వరకు కూడా ఉన్న వీడియోస్ కాకుండా అప్డేట్ మీకు జరుగుతూనే ఉంటుంది. మరి మరొక ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక మీద ప్రతి సండే కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్. సో ఆల్ ఆంధ్ర గ్రాండ్ టెస్ట్. సో ఆల్ ఆంధ్ర గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. మీకు ప్రతి సండే ఒక టైం చెప్తాను. ఆ రోజు మీరు మన యాప్లోకి వెళ్ళేసి మీ యొక్క స్కోర్ ఎంత వచ్చింది, మీరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. సబార్డినేట్కి ఒక ఎగ్జామ్ పెడతాం, జూనియర్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీరు అందరూ ఖచ్చితంగా సండే రోజు అయితే మాత్రం మరి మన ఈ యొక్క ఎగ్జామ్ రాయాలంటే విధి విధానం ఎందుకు కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడైతే మాత్రం మీరు ఏం చేయాలంటే మనకి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రతి సండే మీకు గ్రాండ్ టెస్ట్ను ఆల్ ఆంధ్ర గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా మీకు అందిస్తాం. ఆ రోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మీకు తెలుసుకోవడానికి ఈ యొక్క ఉత్తమ్ అకాడమీ ప్లాట్ఫామ్ మీకు గొప్ప అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఇప్పుడే మీరు కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్ కొరకైనా సరే ఒక మీకు కోర్స్ నచ్చితే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.